నిన్న ఒక కీలకమైన తీర్పు వచ్చింది. సినీ నటి ప్రత్యూష కేసు 2000 సంవత్సరంలో జరిగిన 2002 ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేసింది. సో అప్పుడప్పుడే మంచిగా ఎదుగుతున్న ఒక తెలంగాణ హీరోయిన్ కొంతమంది దుర్మార్గుల చేతిలో ఆమె బలైపోయింది. దీంట్లో పెద్ద రాజకీయ శక్తులు కూడా కొంతమంది ఉన్నాయి. మంత్రులకు సంబంధించిన వాళ్ళు కొడుకులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపణలు అప్పుడు వచ్చినాయి. సరే తర్వాత మరి ఆ విచారణ ఎట్లా జరిగిందో ఏం జరిగిందో ఏమో కానీ మొత్తానికి తన ప్రేమికుడైన సిద్ధార్థ రెడ్డి పేరు ఒకటే తెరపైకి వచ్చింది. సో వాళ్ళిద్దరు కలిసి ఏదో సూసైడ్ చేసుకోవాలనుకున్నారు, విషం దాగిర్రు. అందులో భాగంగా ఆమె ఎక్కువ తాగడం వల్ల ఆమె చనిపోయింది, వాడు బయటపడ్డాడు, వాడికి కొద్ది రోజులు శిక్ష పడ్డది. ఇదంతా వినబడ్డది. కానీ ఆ తల్లి మాత్రం, ప్రత్యూష తల్లి సరోజినీదేవి, ఆమె పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నది ఇప్పటిదాకా. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ రెడ్డికి 2 ఏళ్ల జైలు శిక్ష ఖరారు. హైకోర్టు ఆదేశాలు సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు. 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం. అత్యాచారం అనుమానాలను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం అట. హత్య లేదట, అత్యాచారం లేదట, అనుమానాలు లేవట. 2002 ఫిబ్రవరిలో జరిగిన ఘటన కేసు ఎట్టకేల కొలిక్కొచ్చింది. 2 దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడ్లపల్లి సిద్ధార్థ రెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన అప్పీల్ను కొట్టేసింది. మిగిలిన కాలానికి జైలు శిక్ష అనుభవించడానికి వీలుగా 4 వారాల్లోగా లొంగిపోవాలి అని ఆదేశించింది. అదే సమయంలో అతని శిక్షను పెంచాలని కోరుతూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన అప్పీల్ను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మంగళవారం జస్టిస్ రాజేష్ బిందల్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం 60 పేజీల తీర్పును వెలువరించింది. 2002 ఫిబ్రవరిలో జరిగిన ఈ సంఘటనపై ట్రయల్ నిర్వహించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ ఇందులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి ఐపీసీ 306 ఆత్మహత్యకు పురిగొల్పడం, 309 ఆత్మహత్యకు ప్రయత్నించడం సెక్షన్ల కింద 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23వ తేదీన తీర్పు చెప్పిండు. దాన్ని సవాల్ చేస్తూ సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిండు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గించి జరిమానాను 50,000కు పెంచుతూ 2011 డిసెంబర్ 28న హైకోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పును మళ్లీ సవాల్ చేస్తూ అటు నిందితుడు, అతడికి విధించిన శిక్షను పెంచాలంటూ ఇటు సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. గత ఏడాది నవంబర్ 19వ తేదీన తీర్పు రిజర్వ్ చేసిన సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం దాన్ని వెలువరించింది. ప్రత్యూష పురుగుల మందు తాగడం వల్లే చనిపోయారు తప్పితే ఆమెది హత్య కాదని స్పష్టం చేసింది కోర్టు. రికార్డుల్లో ఉన్న ఆధారాలు లోతుగా పరిశీలించినప్పుడు ఆమె ఆర్గానోఫాస్ఫేట్ అనే విషం తాగడం వల్లే మరణించినట్టుగా స్పష్టమవుతోంది. ఆమె పైన సిద్ధార్థ రెడ్డి అత్యాచారానికి పాల్పడినట్లు నిరూపితం కాలే. పురుగుల మందు ప్రాణాంతకమని తెలిసి సిద్ధార్థ రెడ్డి దాన్ని కొనుగోలు చేసి ఇద్దరూ కలిసి తాగేలా మృతురాలని పురిగొల్పాడు. అతని దోషిత్వం పూర్తిగా నిరూపితమైంది అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. ఏం జరిగిందంటే, ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి 1993లో హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో ఉన్న ఒక కాలేజీలో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమలో పడ్డారు. ఇంటర్ పూర్తయిన తర్వాత సిద్ధార్థ రెడ్డి ఇంజనీరింగ్కు పోయిండు. ప్రత్యూష సినిమాల్లో చేరింది. ఇద్దరి వివాహానికి ప్రత్యూష తల్లి మొదట వ్యతిరేకించిన తర్వాత అంగీకరించారు. సిద్ధార్థ రెడ్డి తల్లి మాత్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటాను అని హెచ్చరించడం వారి వివాహానికి అడ్డంకిగా మారింది. ఆ విషయాన్ని సిద్ధార్థ రెడ్డి 2002 ఫిబ్రవరి 23వ తేదీన ఫోన్ ద్వారా ప్రత్యూషకు చెప్పిండు. సాయంత్రం 5 గంటల సమయంలో పంజాగుట్టలో బ్యూటీ పార్లర్లో ఉన్న ప్రత్యూషను వెంటబెట్టుకొని కారులో బయటకు పోయిండు. రాత్రి 7:30 నుంచి 8 గంటల మధ్యలో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రికి వచ్చారు. ప్రత్యూష 24వ తేదీన కన్నుమూశారు. సిద్ధార్థ రెడ్డి మార్చి 9వ తేదీన డిశ్చార్జ్ అయ్యిండు. ఆమెను గొంతు నులిమి చంపేసినట్లు ప్రత్యూషకు తొలుత పోస్టుమార్టం చేసిన గాంధీ మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ మునుస్వామి నివేదిక ఇచ్చిండు. ఆ రోజు విధుల్లో డాక్టర్ కృపాల్ సింగ్ ఉన్నప్పటికీ ఎవరూ పిలవకపోయినా వచ్చి మునుస్వామి పోస్టుమార్టం నిర్వహించిండు. ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి కూడా తీసుకోలేదు అని న్యాయస్థానం పేర్కొన్నది. ఈ పోస్టుమార్టం నివేదికపై వివాదం రేగడంతో ఏపీ ప్రభుత్వం దానిపై ఉస్మానియా ఆసుపత్రి, సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్, మెటర్నరీ ఆసుపత్రులకు చెందిన 3 డాక్టర్ల బృందంతో పాటు ఢిల్లీ ఎయిమ్స్లోని ఫోరెన్సిక్ మెడిసిన్ బృందంతో అధ్యయనం చేయించింది. 2 బృందాలు అత్యాచారం, హత్య ఆరోపణలు తోసిపుచ్చాయి.
చికిత్స సమయంలో అయిన గాయాలను అత్యాచార గాయాలుగా మునుస్వామి ప్రకటించినట్టుగా తెలిపినాయి. దీని ఆధారంగా సిబిఐ దర్యాప్తు నిర్వహించింది. నిందితుడిపైన సెక్షన్ 306, 309 కింద ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మునుస్వామి ఇచ్చిన పోస్టుమార్టం నివేదికపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందట. ప్రత్యూషపై లైంగిక దాడి చేసి గొంతు నులిమి చంపేశారని డాక్టర్ మునుస్వామి తప్పుడు నివేదిక ఇచ్చారని సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో తీవ్రంగా ఆక్షేపించింది. దాని ద్వారా ఆయన అనవసరంగా వివాదాన్ని రాజేశారు. ఆయన అభిప్రాయాల ఆధారంగా వచ్చిన మీడియా కథనాలు దర్యాప్తు సిబ్బందిపై తీవ్ర అనుమానాలు రేకెత్తించినాయి. ఒక తప్పు నివేదికను తొందరపడి ప్రచురిస్తే అది ప్రజాభిప్రాయాన్ని ఎలా తప్పుదోవ పట్టించగలదో, న్యాయ ప్రక్రియ గమనాన్ని ఎలా దారి మళ్లించగలదో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఒక వైద్యుడు తప్పుడు పోస్టుమార్టం నివేదికనిచ్చి దాన్ని మీడియా ద్వారా ప్రచారం చేయడం వల్ల దర్యాప్తు సంస్థల నమ్మకాన్ని దెబ్బతీయడంతో పాటు పోలీసు, న్యాయ వ్యవస్థలపైన ఉన్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది. ఈ దుష్ప్రభావం కేవలం ఈ కేసుకే పరిమితం కాదు. వైద్యం, చట్టం, పరిపాలనా వ్యవస్థలపై ఉన్న నమ్మకాన్ని, సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీస్తుంది. డాక్టర్ మునుస్వామి ప్రవర్తన కోర్టు ధిక్కరణ, వైద్య విలువల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఆయన ఇప్పటికే చనిపోయినందున ఆయన పైన తదుపరి చర్యలు చేపట్టట్లేదు అని సుప్రీంకోర్టు చెప్పిందట. ఆ డాక్టర్ చనిపోయిందట. ఇప్పుడు సుప్రీంకోర్టు దేన్ని చూసి మాట్లాడుతుంది, దేన్ని చూసి తీర్పులు ఇస్తుంది? ఎవిడెన్స్ చూసి తీర్పులు ఇస్తుంది. మరి ఇప్పుడు ఆ మునుస్వామిది తప్పు అని వీళ్ళు అంటున్నారు, లేదు ఆయన ఇచ్చిందే కరెక్ట్ అని ఆ సరోజిని గారు వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఆమె ఎన్నో విషయాలు చెప్పింది, చాలా ఇంటర్వ్యూస్ మీరు చూస్తే. ఇది ఒక్కటే కాదు, ఆమె పురుగుల మందు తాగింది, హాస్పిటల్కి వచ్చిందన్న దగ్గర నుంచి హాస్పిటల్లో కూడా చాలా రకాలుగా నాకు చాలా విషయాలు మాట్లాడనివ్వలేదు నా కూతురితో, ఇంకా చాలా జరిగినాయి, ఎన్నో విషయాలు చెప్పింది. మరి వాటన్నింటికి సమాధానం ఏంది? సిద్ధార్థ రెడ్డి వాదన కూడా కోర్టు తోసిపుచ్చిందట. సిద్ధార్థ రెడ్డి సిఆర్పిసి సెక్షన్ 313 కింద ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టు తోసిపుచ్చింది. ప్రత్యూష మృతిలో ఆయన పాత్ర గురించి దండిగా సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ వాంగ్మూలంలో అతడితో ఆమెతో ఉన్న సంబంధాన్ని ఖండించిందట. ఆమెను కేర్ ఆసుపత్రిలో చేర్చిన విషయాన్ని కూడా అంగీకరించలేదు. సిద్ధార్థ రెడ్డి స్వయంగా దుకాణానికి వెళ్ళి నువాక్రాన్ పేరు చెప్పి మరీ కొనుగోలు చేయడాన్ని బట్టి చూస్తే దాని విష తీవ్రత గురించి, అది తాగితే చనిపోతామని తెలిసి తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. అంటే ఆ మెడిసిన్, ఆ మందు, ఆ నువాక్రాన్ అనే మందు పేరు చెప్పి దాన్ని కొనుగోలు చేసినట్టు, పురుగుల మందు. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే తన బిడ్డకు 100% న్యాయం జరిగిందని భావించట్లేదు అని తల్లి సరోజినీదేవి అన్నారు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకోలే, అన్యాయంగా చంపేశారు. ఇదే విషయాన్ని నా ప్రాణం పోయేంత వరకు చెబుతూనే ఉంటా. నా కుమార్తె అత్యాచారానికి, హత్యకు గురైందని బలంగా నమ్ముతున్నా. సిద్ధార్థ రెడ్డికి యావజ్జీవ శిక్ష పడి ఉంటే ఇన్నేళ్లు చేసిన ఒంటరి పోరాటానికి నాకు సంతృప్తి ఉండేది. పాపకు ఆత్మశాంతి ఉండేది. భర్త మరణించాక 2 చిన్నపిల్లలతో ప్రభుత్వ ఉద్యోగిగా కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చా. ప్రత్యూష చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో ఎంతో బాధ్యతతో ఉండేది. పెద్దయ్యాక నేనున్నాను అంటూ ధైర్యాన్ని ఇచ్చింది. నటిగా తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ ప్రత్యూష ఫోటోకు దండ వేయను. తాను ఎక్కడో విదేశాల్లో ఉంది అనుకుంటూ బతుకుతున్నా. ఇప్పటికీ మా ఇంట పూజలు తప్ప పండగలు లేవు అని అన్నారు. తనకున్న సమాచారం మేరకు సిద్ధార్థ రెడ్డి విదేశాల్లో ఉన్నాడని అన్నారు. వాడు డాక్టర్ ఏదో అట, విదేశాల్లో ఉన్నాడు. మరి ఇప్పుడు వస్తాడా రాడా, ఇంకా దానికి ఎంత ఖర్చు ఉంటుందో. సుప్రీంకోర్టు ఆదేశాలతోటి పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారట. నిందితుడు సిద్ధార్థ రెడ్డి ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీస్ రికార్డ్స్లో ఉన్న సమాచారం ఆధారంగా అతడి పాస్పోర్ట్, వ్యక్తిగత వివరాలు సేకరించేందుకు సిద్ధమయ్యారు. ప్రత్యూష మృతదేహానికి పోస్టుమార్టం చేసిన ప్రొఫెసర్ మునుస్వామి ఆమెను గొంతు నులిమి చంపినట్టు నివేదిక ఇవ్వడం నాడు సంచలనంగా మారింది. అనంతరం నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారట. ఇప్పుడు ఆయన కూడా పోస్టుమార్టం డాక్టర్ అయినప్పుడు, పోస్టుమార్టం నిర్వహించే డాక్టర్ అయినప్పుడు గొంతు నులిమి చంపిన దానికి చికిత్స సమయంలో, ట్రీట్మెంట్ సమయంలో గొంతుకైనా, అసలు గొంతుకు ఏమవుతుంది ట్రీట్మెంట్ సమయంలో? అవి జస్ట్ మరకలు అవుతాయి. గొంతు నులిమినప్పుడు ఎట్లయితుంది? మరి ఆయన నిజంగానే తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఉండొచ్చునా? ఇప్పుడు కోర్టు అక్కడున్న ఆ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని కోర్టు మాట్లాడుతున్నది. ఇప్పుడు ఇంతకాలం జరిగిన ఇన్వెస్టిగేషను, దానికి సంబంధించిన వివరాలు, దాన్ని చూసే కదా కోర్టులు మాట్లాడేది. కొత్తగా కోర్టులు ఏం మాట్లాడలేవు కదా. అధికారులు, పోలీసులు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారం చేసుకుని కోర్టులు మాట్లాడతాయి. ఇప్పుడు ఆ మునుస్వామి పోస్టుమార్టం చేసిన తర్వాత వచ్చిన రిపోర్ట్ని ఆధారంగా అప్పుడున్న ఏపీ ప్రభుత్వం, అసలు ఏపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు వాళ్ళ మీదనే అప్పుడు ఆరోపణలు వచ్చినాయి కదా. అప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఇంకొక రిపోర్ట్ కోసం అందరిని నియమించి ఒక రిపోర్ట్ తెప్పించుకున్నది. ఆ రిపోర్ట్లో మునుస్వామి చెప్పింది తప్పు అన్నది.
మరి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ రిపోర్ట్ తయారు చేయించడం ఎందుకు అట్లెందుకు అయి ఉండదు? ఆయేషా మీరా కేసు ఏమైంది? సత్యం బాబు నిర్దోషిగా బయటపడ్డాడు లాస్ట్‌కి. మరి చంపిందెవడు? 5 ఏళ్ళో 7 ఏళ్ళో శిక్ష పడ్డ తర్వాత ఆయేషా మీరా కేసు ఏమైంది? మళ్ళీ మొదటికొచ్చింది కదా! మరి చనిపోయింది వాస్తవమే, జరిగింది వాస్తవమే. చివరికి మొత్తం అంతా అయిపోయిన తర్వాత జైల్‌లో ఉన్న వ్యక్తి నిర్దోషి అని తేలిన తర్వాత ఇంకా మరి చేసిందెవరు?